ముందుగా ఒక బౌల్ తీసుకుని మనం తీసుకున్న సొరకాయ తురుముని అట్లా ఉండ చేసేసి నీళ్లు పిండేసేయాలి. ఆ నీళ్లు పిండిన సొరకాయ తురుముని బౌల్లో వేసుకుంటాం. అందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్, వాము, పసుపు, తేనె, నిమ్మరసం, కొత్తిమీర, వీటన్నిటిలో 5 గంటలు నానబెట్టిన గోధుమ రవ్వని, ఎర్ర గోధుమ రవ్వ మనకు మంచిది కాబట్టి అది నానబెట్టుకున్నాం, అది వేసేసాం. శనగపిండి, వీటన్నిటిని అంటుకోవడం కోసం బేస్ కోసం శనగపిండి వేసేసాం. బాగా కలిపేయాలి. అట్లా ఇక ఆ పిండిని తీసుకుని ఒక నాన్ స్టిక్ పాత్ర పైన మేగడ రాసేసి అట్లా అట్టు చేతి వేళతో అద్దేస్తాం. పైన నువ్వులు పలచగా చల్లేసి అద్దేస్తాం. ఒకవైపు అట్టు కాలిన తర్వాత దాన్ని తిరగేసి మరోవైపు కూడా అలా కాల్చుకుంటాం. దీన్ని గ్రీన్ చట్నీ కానీ ఏదైనా పెట్టుకుంటే చాలా బాగుంటుంది.